కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. దీంతో రంగా అభిమానులు, కాపు సంఘ నేతలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా రంగా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని, అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు రంగా అభిమానులు. కొత్తపల్లి ఏఐసి వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నిందితులను ఎంతటి వారైనా అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగా అభిమానులకు భరోసా ఇవ్వడంతో నిరసన విరమించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెల్లవారుజామున 29/5/2025 తేదీన తెల్లవారుజామున సుమారు 3 నుంచి 5 గంటల సమయంలో కొత్తపల్లిలో చెరువు పక్కన ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహం 2 చేతులు గుర్తులేని వ్యక్తి విరగొట్టారని చెబితే ఆ సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళి విచారించి రాగా కొత్తపల్లి నుంచి అక్కడ ఉన్న పెద్దలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని కనిపెట్టి తగిన చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటాం. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహం ధ్వంసం జరిగినందుకు మేము కొత్తపల్లి స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. గత నెల క్రితం చేసిన వ్యక్తే మళ్ళీ చేశాడు. ఏంటంటే అతని మీద మేము గతంలో పెద్ద మనసు చేసుకుని మేము క్షమించాడు. వాళ్ళ పిల్లలతో ఉన్నాడు. అతని మీద మనకు ఎందుకని క్షమించి వదిలేయడం జరిగింది. మళ్ళీ అతనే నన్ను ఏమి చేయలేకపోయారు, మీరేమి చేయలేకపోతున్నారని బెదిరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి రాత్రి మీద అతని విగ్రహ ధ్వంసానికి కారకుడవ్వాడు. అతన్ని పూర్తిగా శిక్షించాలని పోలీసుల్ని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని కులం పేరెట్టి తిట్టడం కానండి, లేక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు కానీ మా పిల్లల్ని మీ నాన్నని నరికేస్తాను చంపేస్తానని బెదిరించడం కూడా జరుగుతుందండి. దీని మీద పోలీసు సిబ్బంది మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కొత్తపల్లి ఎస్సీ గారి మీద దాని మీద మేము పూర్తిగా నమ్మకం మీ మీద పెడుతున్నాం సార్. మీరు దయచేసి అతనికి సరైన చర్య తీసుకుని అతనికి వెంటనే రిమాండ్ విధించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి మిగతా వాళ్ళు కూడా మిగతా బ్రదర్స్ కూడా చెప్తాను, మా సోదరులు కూడా మీరు సహకరించాలి. ఆ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి ఎలాంటి వ్యక్తితో మీకు తెలుసు. గతంలో కూడా ఎన్ని ఆస్తులు ధ్వంసం గడ్డి మీట్లు కానీ మిగతా వాళ్ళు బెదిరించడం కానీ ఎన్ని చేశాడో గడ్డి మీట్లు కూడా తగలెట్టడం జరిగింది. పశువులు తినే గడ్డిని కూడా తగలెట్టడం జరిగింది. దయచేసి మీరు పోలీసు వారు సహకరించి మిగతా గ్రామస్తులు కూడా సహకరించి ఇటువంటి వ్యక్తి మనుషుల్లో తిరగకూడదు. మానవ జాతికే చాలా ప్రమాదకరం కాబట్టి మీరు దయచేసి దీన్ని సరైన శిక్ష చట్టబద్ధంగా ఏం చేస్తారో చేసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జోహార్ వంగవీటి మోహన రంగా.